వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యను శుశ్రుమ అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. తరువాత శ్లోకాన్ని నేర్చుకుందాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. మనము 46వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ప్రతీకారం తీర్చుకోకుండా నిరాయుధుడై ఉన్న నన్ను కౌరవులు ఆయుధాలు చేపట్టి యుద్ధంలో నన్ను చంపినా దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. మనము తరువాత శ్లోకం నేర్చుకుందాం. సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. మనం 47వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. మనము 47వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతూ ఉన్నాడు. అర్జునుడు ఈ విధంగా పలికి శోకంతో నిండిన మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనుస్సును వదిలి రథం వెనుక భాగంలో కూర్చున్నాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.